హలో భయ్, అందరూ మంచిగా డైలీ వీడియో 77 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 150 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 2/5/2022. ఈరోజు ఆల్మోస్ట్ వర్క్ అయితే సోమవారం కాబట్టి ఒక రోజు ఉండొచ్చు, ఒక వారం ఉండిపోవచ్చు. ఈ వారం చరిత్ర మొత్తం సోమవారం చెప్తుంది. ఓకేనా, పని ఉంటుందా లేదనేది. టోటల్గా చూసుకుంటే ఈరోజు ఆల్మోస్ట్ ఏంటంటే యూనికాన్ BS6 అది ఒకటి వచ్చింది, మన సబ్స్క్రైబర్ వెహికల్. ఇది కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ యూనికాన్లో మెయిన్ కంప్లైంట్ కానీ చూసుకుంటే బ్యాక్ సస్పెన్షన్ అనేది ఒక పాయింట్ హైట్ ఉంటుంది, హ్యాండిల్ అనేది కొద్దిగా హైట్ ఉంటుంది. సస్పెన్షన్ బ్యాక్ సస్పెన్షన్ డౌన్, ఫ్రంట్ హ్యాండిల్ హైట్, కొద్దిగా డ్రైవింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది BS6 యూనికాన్లో. BS4లో కానీ చూస్తున్నాం అనుకో కొద్దిగా ఈక్వల్గా ఉంటుంది. అంటే ఈక్వల్గా ఉంటే కొన్ని ఏదంటే హ్యాండిల్ కొద్దిగా సీటింగ్ పైకి ఉండి హ్యాండిల్ కొద్దిగా కిందకు ఉంటుంది. ఎక్కడ ఏదంటే డ్రైవింగ్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ BS6 వెహికల్స్కి వచ్చేటప్పుడు ఏంటంటే హ్యాండిల్ హైట్ అయిపోతే బండి డౌన్ అయిపోతే ఏదో గుంటలో ఇటు కూర్చున్నట్టుగా ఉంటుంది. అందుకని ఏంటంటే మనం టోటల్గా ఈ బండికి అయితే BS6 బండికి మనం BS4 శాఖాద్దరు అయితే యూస్ చేసాం యూనికాన్లో వచ్చేది. అయితే నాకైతే బాగుండదు అనిపిస్తుంది. అయితే కావాల్సింది నాకు బాగుండడం కాదు, కస్టమర్ 2700 పెట్టి శాఖాద్దరి వచ్చాడు కదా, కస్టమర్కి బాగుండడం కావాల్సింది. అయితే దీనికి సంబంధించిన ఒక వీడియో షూట్ చేస్తాను, తొందరలో కానీ రిలీజ్ చేస్తాను. ఎప్పుడు చెప్పడం కానీ చేసేది లేదంటారా? ఓకే, చేస్తాను భయ. ఎందుకంటే ఆల్మోస్ట్ సమ్మర్ కాబట్టి కొద్దిగా పనులు అనేవి తక్కువే ఉంటాయి. ఆల్మోస్ట్ వీడియోస్ అనేది చాలా ఎడిటింగ్ చేస్తున్నాను. ఈ నెలకు సంబంధించిన వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తాను. ఈ నెలలో ఏంటంటే ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్ 11th వెహికల్, 12th వెహికల్, 13th వెహికల్, ఈ వెహికల్స్ అన్నీ వచ్చేస్తాయి. R15 కానీ రిలీజ్ అయిపోద్ది ఈ నెలలో. మన సబ్స్క్రైబర్ 14th వెహికల్ మాత్రం రేపు నెల, అంటే ఇంకా బండి వర్క్ అనేది ఇంకా స్టార్ట్ కాదు కాబట్టి. ఇంకా చూసుకుంటే ఆల్మోస్ట్ ఇది ఆటో వీడియో కానీ ఈ నెలలోనే వచ్చేస్తుంది. ఆటో వీడియో ఆల్మోస్ట్ చాలా వీడియోస్ వరకు ఈ నెలలో క్లియర్ అయిపోతాయి భయ్య. నెక్స్ట్ కానీ చూసుకుంటే ఏదైతే మన సబ్స్క్రైబర్ 14th వెహికల్ కరిజ్మా హైదరాబాద్ బండి ఉందో ఆల్మోస్ట్ ఈరోజు జరిగిన ఆర్గ్యుమెంట్ చూడండి భయ్య, జస్ట్ ఒక 2 minutesలో అయిపోద్ది. అన్న గేర్ వీల్స్ వరకు మాత్రం ఆర్డర్ పెట్టానన్న. రేపు పండగ కదా, రేపు స్టాక్ ఇవ్వనన్నారు. నాకు తెలిసి గురువారం స్టాక్ వస్తుంది. నాకు వచ్చిన తర్వాత నేను మొత్తం చెప్తానన్న, బిల్ మొత్తం. ఓకే టోటల్గా ఇది మనకి పండగ అయిపోగానే గేర్ వీల్స్ అయితే సప్లై చేస్తారు. అదేవిధంగా ఏంటంటే ఎందుకంటే మెయిన్ గేర్ వీల్స్ కోసమే బండి ఆగిపోయింది. అంటే గేర్ వీల్స్ 5 గేర్ వీల్స్ కావాలి, ఒకటి గేర్ వీల్ కాదు, కరిస్మాకి 5 గేర్ వీల్ కావాలి. ఎందుకంటే కస్టమర్ ఎక్కడ కాంప్రమైజ్ కాపాపని చెప్పాడు. అందులో ఏంటంటే గేర్ వీల్స్ అనేది అరుగుంది కాబట్టి కస్టమర్ చెప్పిన తర్వాత మనం కాంప్రమైజ్ అయితే బాగుండదు. అందుకని ఏంటంటే కొద్దిగా లేట్ అయినా పర్లేదు, 5 గేర్ వీల్ తెప్పించేయాలని చెప్పి అయితే ఇంజిన్ ఆఫ్ చేస్తున్నాం. అదేవిధంగా లేతల సామాన్ కానీ కండింగ్ రాడ్ కానీ ఇంకా వేయలేదు, కండింగ్ రాడ్ కానీ ఇంకా దొరకలేదు. అంటే మనకు కావాల్సిన బ్రాండ్ దొరకలేదు, వేరే బ్రాండ్లు ఉన్నాయి కానీ అవి అయితే మనం యూస్ చేయము. లేకపోతే కొత్త క్రాంక్ వేసేద్దాం అనుకుంటున్నాను, 7000 రూపీస్ కొత్త క్రాంకు. అయితే ఎందుకు అనవసరంగా అంత కాస్ట్ డబ్బులు, 7000 ఉంటే ఇంకా దేనికైనా పనికి వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కొత్త క్రాంక్ వేయడం వల్ల మనం రాడ్ చేయించడం వల్ల ఏంటంటే మనకి లేతోడు పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి కొత్త క్రాంక్ వేయాల్సిన అవసరం లేదు. అందుకని చెప్పేసి నేను క్రాంక్ రాడ్ కోసం ట్రై చేస్తాను. దాన్ని తెప్పించేస్తాను. బెంగళూరు ఆడ ఒకటి ఆల్మోస్ట్ పూణేకి స్టిక్కర్లు చెప్పాను కాబట్టి కండింగ్ రాడ్ కానీ పూణేలో మనకు దొరకదు, మనకు కావాల్సిన కంపెనీ ఆడ నుంచి అని తెప్పించేస్తాను, ఇబ్బంది అదే లేదు. అయితే ఇక్కడ కరిజ్మా విషయంలో లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే సామాన్ అనేది మన నెల్లూరులో దొరకవు. ఇటు విజయవాడ కానీ, గుంటూరు కానీ, బెంగళూరు కానీ, పూణే కానీ ఎక్కడ దొరికితే అక్కడి నుంచి తెప్పించాలి. కొద్ది కొరియర్ టైం అనేది పడుతుంది. ఓకే, కస్టమర్ మనకి బోల్డ్ అంత టైం ఇచ్చాడు కాబట్టి కస్టమర్ ఏం ఇబ్బంది పెట్టలేదు కాబట్టి నో ప్రాబ్లం, మెల్లగా నీట్గా రెడీ చేద్దాం. ఇంకా టోటల్గా ఇది భయ్య మన యూనికాన్ BS6 అయితే బ్యాక్ షాక్ అయితే చేంజ్ చేసి జనరల్ సర్వీస్, ఇంజిన్ ఆయిల్, వాటర్ వాష్, హార్న్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పాడు. అవి అయితే కరెక్ట్ చేసాం. ఆల్మోస్ట్ 4K లూజ్ అయింది. అయితే సస్పెన్షన్ అయితే బాగుండే అనిపిస్తుంది నాకు. అయితే కస్టమర్కి తోలు చూపించి తర్వాత అయితే మీకు ఆ వీడియో రిలీజ్ చేస్తా. ఆ వీడియోలోనే కస్టమర్ రివ్యూ కానీ యాడ్ చేస్తా. కస్టమర్కి ముందు ఎలా ఉంది, ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది, ఒక 10 days వాడిన తర్వాత ఎలా ఉందో అన్నీ యాడ్ చేసి అయితే మీకు అయితే వీడియో రిలీజ్ చేస్తాం. టోటల్గా ఇది భయ్య డైలీ వీడియో 77. ఇంకా అంతమించి చెప్పడానికి అయితే లేదు. మధ్యాహ్నం నుంచి కానీ ఎలాంటి వర్క్ లేదు. వర్క్ లేకపోయినా మనం ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇంకొచ్చేది 5 గంటలకే సాయంకాలం కాబట్టి 5 గంటల కంటే వచ్చి ఫ్లెక్స్ మందలేదు చూడాలి. ఫ్లెక్స్ కోసం వెళ్ళి రావాలి. ఎండ భయంకరంగా ఉంది భయ్య. అందులో జోబీలో డబ్బులు లేదు ప్రజెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే వచ్చిందంటే నాకు ఎంత డబ్బులు కావాలి తెలుసు, వడ్డీలు కట్టడానికి అంత డబ్బులు కావాలి. ప్రజెంట్ డబ్బులు లేదు. అయితే కరిజ్మా కోసంగా ఒక 20,000 అయితే ఎత్తిపెట్టేస్తున్నాను ఆల్రెడీ. 20,000 ఎత్తిపెట్టి దానికి సామాన్ అనేది తెప్పించి ఇంజిన్ రెడీ చేసి వాడుతూ ఉంటే తర్వాత మిగతా ఫిలప్ చేద్దాం. ఎందుకంటే 40,000 కస్టమర్ అడ్వాన్స్ కట్టున్నాడు. దాంట్లో ఆటోకి వాడేసాను నేను, ఆటోకి చాలా వరకు వాడేసాను. ఎందుకంటే ఆటోకి టోటల్గా 75,000 అయింది, 75,000. అంటే నేను ఎత్తి పెట్టుకున్న డబ్బులు ఆటో రిపేర్ చేపిస్తున్నాను అనుకున్నాను. ఇక్కడ కస్టమర్ డబ్బులు కానీ దాంట్లో యాడ్ అయ్యాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి ఏంటంటే ఆల్మోస్ట్ 20,000 అయితే ఎత్తి పెట్టినాను. ఇంకో 20,000 ఏంటంటే బండి ఇంజిన్ బిగించి ముందు రన్నింగ్ చేసే లోపల మిగతాది కానీ అరేంజ్ చేస్తాను. బాడీ స్పేర్ పార్ట్స్ కానీ రెడీగా ఉన్నాయి. దానికి బాడీ స్పేర్ పార్ట్స్ అయితే రెడీగా ఉన్నాయి కానీ ఇంజిన్ గేర్ చేసే పెండింగ్ ఉంది. కస్టమర్ ఏంటంటే ఇంజిన్ బిగింగ్ కానీ 500 కిలోమీటర్లు వాడమన్నాడు కాబట్టి అందుకని చెప్పేసి ఆ బండికి బాడీ ప్యానల్ సపరేట్ తెప్పకూడదు, అడ్డం అయిపోతాడా, మళ్ళీ డ్యామేజ్ వచ్చినా మనం పడాల్సి వస్తుందని చెప్పేసి అయితే నేను కొద్దిగా దాన్ని ముందు ఇంజిన్ ఫిట్ చేయాలి.
ఇంకా టోటల్గా దీని పోయి అంతమించి చెప్పేదానికైతే మీకు ఇంకేం లేదు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే వద్దులేండి, దాని గురించి వద్దులేకండి, రేపు ఇంకెప్పుడైనా మాట్లాడదాం. ఇంకా టోటల్గా నేను బాయ్ బాయ్.